నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగానే పలకరించాయి. నికోబార్ దీవులు, మొత్తం దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్లోని కొంత భాగం, బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతంపై రుతుపవనాలు ఆవరించాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఆ ప్రాంతంలో నైరుతి పవనాలు బలంగా వీస్తున్నాయని, ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. సాధారణంగా ఈ ప్రాంతంలో మే 17న రుతుపవనాలు ప్రారంభమవుతాయి. రానున్న 72 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు అంతా విస్తరించనున్నాయి. నిర్ణీత తేదీల ప్రకారం చూస్తే ఇవి కేరళ తీరాన్ని తాకుతాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు ఐఎండీ శాస్త్రవేత్తలు. సాధారణంగా జూన్ 1న కేరళకు రుతుపవనాలు వస్తాయి. దీన్నే దేశంలో వర్షాలు ప్రారంభమయ్యే తేదీగా పరిగణిస్తారు. అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు ముందుగా వచ్చినందున కేరళకు కూడా ముందుగానే వస్తాయని భావించలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. జూన్ 1వ తేదీకి ఒకరోజు అటు ఇటుగా కేరళకు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. రానున్న 3 రోజులు రాష్ట్రంలో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రామగుండం, భద్రాచలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి అవకాశం ఉంది. హైదరాబాద్లో 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆకాశంలోని తేమ వల్ల ఉదయం, సాయంత్రం సమయాల్లో జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం అందించడానికి వాతావరణ శాఖ అధికారి నాగరత్న మనకి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. వాతావరణం అంటే ముఖ్యంగా ఈ వేడి గాలులు, ఈ వేడి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందంటారు నాగరత్న గారు? యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ వరకు కొనసాగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం మనం పీక్ సీజన్ లోని మనకి ఎక్కువగానే ఉంటాయి. అట్లాగే మనకి జూన్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అయ్యే వరకు కూడా మనకి ఈ టెంపరేచర్స్ ఎక్కువగా. ఓకే మేడం గారు, నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి అండమాన్ నికోబార్ దీవులకి అంటున్నారు. మరి ఆ ఎఫెక్ట్ మనకి ఇటు అంటే ఈ కేరళకి తాకడం కానీ, ఆ తర్వాత ఇటు మనకి విస్తరించడం కానీ ఎప్పటికి విస్తరించవచ్చు? ఇప్పుడు ప్రస్తుతం చూస్తే నిన్న 10వ తేదీన అండమాన్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.